Good morning, students. Today we are going to discuss income inequalities in India. So, my name is Dr. V. Mutyam Reddy, Assistant Professor of Economics, Girraz Government College, Nizamabad. So, today we discuss about income inequalities in India. What is income inequalities? Highest percentage of people are getting less incomes, whereas lowest percentage of people are getting higher income is called income inequalities. సో ఇక్కడ మనము ఆదాయ అసమానతలు అంటే అత్యధిక శాతం ప్రజలు అత్యల్ప ఆదాయాన్ని అత్యల్పమైనటువంటి శాతంలో ఉన్నటువంటి ప్రజలు అత్యధిక ఆదాయాన్ని పొందుతూ ఉండే స్థితిని సూచించే దానిని ఆదాయ అసమానతలు అంటాం. సో ఎక్కువ శాతం ప్రజలు తక్కువ ఆదాయాన్ని, తక్కువ శాతం ప్రజలు ఎక్కువ ఆదాయాన్ని పొందడాన్ని సూచించేదే ఆదాయ అసమానతలు. సో ఇక్కడ మనకు తెలిసి ఆదాయం అంటే వ్యక్తులు వివిధ కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా పొందేదానిని ఆదాయం అంటాం. వివిధ కార్యకలాపాలు అంటే ఒక వ్యక్తి డ్రైవర్గా పనిచేయవచ్చు, ఒక వ్యక్తి టీచర్గా పనిచేయవచ్చు, లాయర్గా పనిచేయవచ్చు, వ్యవసాయ శ్రామికుడిగా పనిచేయవచ్చు, పారిశ్రామిక శ్రామికుడిగా పనిచేయవచ్చు, లేదంటే సేవా రంగంలో ఉపాధిని పొందుతుండవచ్చు. సో ఏదన్నా ఒకటి మానసిక భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా వ్యక్తులు పొందేదాన్ని ఆదాయం అంటాం. ఈక్వాలిటీ అంటే అందరికీ సమానంగా అందుబాటులో ఉన్నదాన్ని సమానత్వం అంటాం. ఇన్ఈక్వాలిటీ అంటే సమానత్వంగా లేకపోవడాన్ని ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, ఆదాయ అసమానంగా ఉంటాం. సో ఎక్కువ శాతం మంది ప్రజలు తక్కువ శాతం ఆదాయాన్ని, తక్కువ శాతం మంది ప్రజలు ఎక్కువ శాతం ఆదాయాన్ని పొందడాన్ని సూచించేదాన్ని ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ లేదా ఆదాయ అసమానతలు అంటాము. సో ఇక్కడ భారతదేశం విషయానికి వచ్చినప్పుడు భారతదేశంలో మరి ఆదాయ అసమానతలు ఏ విధంగా ఉన్నాయి, అసలు దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ మనము యాంగిల్స్లో పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా. Income inequality in India refers to the unequal distribution of wealth and income among its citizens. అంటే భారతదేశంలోని పౌరుల మధ్య అసమానమైనటువంటి ఆదాయ పంపిణీ, సంపద పంపిణీని ఈ యొక్క ఆదాయ అసమానతలు సూచిస్తాయి. అకార్డింగ్ టు సిఐఏ వరల్డ్ ఫ్యాక్ట్ బుక్, ద గినీ ఇండెక్స్ ఆఫ్ ఇండియా, which is a measure of income distribution inequality, was 35.2% in 2011, ranking 95th out of 157. The richest 1% of Indians own 58.4% of wealth. సో ఇక్కడ ఇది ఒక అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక సంస్థ సిఐఏ వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ ఏం చెప్తుందంటే, గిన్నీ ఇండెక్స్ ప్రకారము ఈ గినీ కోఎఫిషియంట్ ఏదైతుందో లోరెంజ్ కర్వ్ బేస్గా చేసుకుని లోరెంజ్ వక్రరేఖ ఆధారంగా గినీ కోఎఫిషియంట్ను లెక్కించడం జరుగుతుంది. దీని ప్రకారం చూసినట్టయితే మనకు ఆదాయ అసమానతలు 35.2% ఉన్నాయి 2011లో. సో ఈ ఆదాయ అసమానతలు ఎక్కువగా కలిగిన దేశాల్లో మన ర్యాంకు 95, 157 దేశాల్లో. అంటే 1% ప్రజలు, కేవలం 1% ప్రజలు 58.8% ఆదాయాన్ని పొందుతున్నారు. అంటే ఇది మనకు అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని చూస్తే అర్థమైపోతుంది మనకు. సో ఇక్కడ మనకు కొన్ని పదాలు వచ్చాయి. గినీ ఇండెక్స్ అని, గినీ కోఎఫిషియంట్ అని, లోరెంజ్ కర్వ్ అని మనకి ఈ పదాలు వచ్చాయి. వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ గినీ కోఎఫిషియంట్ ఎలా లెక్కిస్తాము, ఆ లోరెంజ్ కర్వ్ అంటే ఏంటి, సో ఇది చూద్దాం మనం. గినీ ఇండెక్స్ ఈజ్ ఎ సమ్మరీ మెజర్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. ఈ గినీ సూచిక అనేది ఆదాయ అసమానతలు సూచించడానికి రూపొందించబడింది. ద గినీ
coefficient ranges from 0 to 1, whereas 0 indicating perfect equality where everyone receives an equal share, to whereas to 1 perfect inequality whereas only one recipient of or group of recipients receives all the income. సో ఇక్కడ మనకు ఈ గినీ ఇండెక్స్ అనేది ఏదైతే ఉందో లారెంజ్ వక్రరేఖను ఆధారంగా చేసుకుని గినీ ఈ యొక్క గుణకాన్ని రూపొందించడం జరుగుతుంది. ఈ గినీ గుణకం యొక్క విలువ 0 మరియు 1 మధ్య ఉంటుంది. ఒకవేళ గినీ గుణకం యొక్క విలువ 0 ఉంది అంటే దాని అర్థం ఏంటంటే సో ఆదాయ అసమానతలు ఏమాత్రం లేవు, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ సమానంగా ఆదాయాన్ని పొందుతున్నారని అర్థం చేసుకోవాలి. గినీ కోఎఫిషియంట్ గుణకం విలువ గినీ గుణకం విలువ 0 గనక ఉన్నట్టయితే దానిని ఆదాయ అసమానతలు ఏమాత్రం లేవు, అందరూ సమానమైన ఆదాయాన్ని పొందుతున్నారని అర్థం. అదే సమయం లోపల గినీ గుణకం విలువ 1గా ఉన్నట్టయితే అప్పుడు పూర్తిగా ఆదాయ అసమానతలు 100% ఉన్నాయని అర్థం. దాని విలువ 1గా ఉంటే అర్థం ఏంటి? మొత్తం దేశంలో ఉన్న జనాభాలో ఉదాహరణకి మన దేశంలో 130 కోట్ల జనాభా ఉంది అనుకుంటే 130 కోట్ల జనాభాలో ఒకే ఒక వ్యక్తి మొత్తం భారతదేశం యొక్క ఆదాయాన్ని మొత్తం పొందుతున్నట్టయితే దాని యొక్క విలువ 1కి సమానం అవుతుంది గినీ గుణకం ప్రకారం. లేదు, భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలు ప్రతి ఒక్కరూ అంటే మన ఆదాయము 130 కోట్లు అయినట్టయితే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రూపాయి చొప్పున పొందినట్టయితే గినీ గుణకం విలువ 0. అంటే ఆదాయ అసమానతలు ఏమాత్రం లేవు, అందరూ సమానమైన ఆదాయాన్ని పొందుతున్నారని అర్థం. మనకు అర్థం కావడానికి సరళమైన ఉదాహరణ తీసుకోవడం జరిగింది. సో 130 కోట్ల మంది 130 కోట్ల ఆదాయాన్ని తలా 1 రూపాయి పొందినట్టయితే ఆదాయ అసమానతలు 0 అంటే ఏమీ లేవు, కాబట్టి గినీ గుణకం విలువ 0గా వస్తుంది. ఒకవేళ మొత్తం 130 కోట్ల ఆదాయాన్ని ఒకే ఒక్క వ్యక్తి పొందినట్టయితే అప్పుడు గినీ గుణకం విలువ 1కి సమానం అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి గినీ గుణకం విలువ ఎప్పుడైనా సరే 0 to 1 మధ్యలో ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో సో ఇక్కడ 35.2% ఆదాయ అసమానతలు ఉన్నాయనే విషయం అర్థమైపోయింది. అంటే గినీ గుణకం విలువ ఇక్కడ ఎంత 0.352. సో ఇక్కడ అంటే ఆదాయ అసమానతలు 0 నుంచి దూరంగా వెళ్తున్న కొద్దీ ఆదాయ అసమానతలు ఎక్కువగా అవుతున్నట్టు, అదేవిధంగా 1 నుండి 0 వైపు వస్తున్నప్పుడు ఆదాయ అసమానతలు తగ్గుతున్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు లారెంజ్ వక్రరేఖ. సో ఇక్కడ లారెంజ్ వక్రరేఖ మనము థియరిటికల్గా ఇంతకుముందు తెలుసుకొని ఉన్నాం. మీరు చూసినట్టయితే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కనుక అనుకున్నట్టయితే దీంట్లో క్యుములేటివ్ షేర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ లోయెస్ట్ టు హైయెస్ట్ ఇన్కమ్స్. సో ఇక్కడ ఎడమ నుండి కుడికి క్యుములేటివ్ అంటే సంచితమైనటువంటి ప్రజలు పొందే ఆదాయాన్ని సంచిత రూపంలో సూచించడం జరుగుతుంది. అదేవిధంగా క్యుములేటివ్ షేర్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్డ్. సో ఇక్కడ మనం వై యాక్సిస్ మీద తీసుకున్నట్టయితే సంచిత రూపం లోపల ఆదాయం పొందినటువంటి ఆదాయాన్ని ఏదైతే ఉందో అంటే దీన్ని ఆరోహణ ఎక్స్ అక్షం మీద ఆరోహణ క్రమంలో ఏర్పాటు చేసిన జనాభా శాతము, సంచిత జనాభా శాతము, అదేవిధంగా వై అక్షం మీద ఆరోహణ క్రమంలో ఏర్పాటు చేసిన జనాభా ఆదాయ శాతం సూచించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ స్ట్రేట్ లైన్ ఏదైతే కనబడుతుందో ఈ వక్రరేఖ ఏదైతే ఉందో అది లారెంజ్ వక్రరేఖ. ఈ విధంగా యు ఆకారంలో ఇట్లా గిన్నెలాగా ఉన్నటువంటి ఏదైతే ఉందో అది లారెంజ్ వక్రరేఖ. సో ఇక్కడ మనకు లైన్ ఆఫ్ ఈక్వాలిటీ 45 degrees ఉన్నటువంటి రేఖ ఏదైతే ఉందో ఆ దాంట్లో కనుక ఈ యొక్క లారెంజ్ వక్రరేఖ దాంట్లో కలిసిపోయినట్టయితే దాని విలువ 0. అప్పుడు ఆదాయ అసమానతలు లేవు అని అర్థం. ఒకవేళ ఇలా ఉన్నట్టయితే ఇప్పుడు ఇది మనకు లారెంజ్ వక్రరేఖ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈచ్ పాయింట్ దగ్గర
ప్రతి పాయింట్ దగ్గర ఈ యొక్క లారెంజ్ కర్వ్ ఆదాయ అసమానతలను సూచిస్తుంది. ప్రతి జనాభా శాతం దగ్గర ఆ జనాభా పొందినటువంటి ఆదాయ శాతాన్ని మనం ఒక స్ట్రేట్గా గీసి దాన్ని ఇటువైపు గీసినట్టయితే, మనము లైన్ ఆఫ్ ఈక్వాలిటీ దిక్కు కనుక గీసినట్టయితే మనకు ఎంత శాతం ప్రజలు ఎంత శాతం ఆదాయం పొందుతున్నారనే విషయం అర్థమైపోతుంది. సో ఇక్కడ గిని గుణకాన్ని లెక్కించడం కోసం మనం దీన్ని వాడతాం. ఏంటంటే ఈ గిని గుణకం లెక్కించడం కోసం గాను గిని గుణకం ఈజ్ ఈక్వల్ టు ఈ లోరెంజ్ కర్వ్ ఏరియా A/A+B అనే దీన్ని ఆధారంగా చేసుకొని గిని గుణకాన్ని లెక్కించడం జరుగుతుంది. సో ఇక్కడ లారెంజ్ రేఖ సమానత్వ రేఖ అంటే లైన్ ఆఫ్ ఈక్వాలిటీ అదే 45 డిగ్రీస్ ఉన్నదో దాంతో విలీనమైనప్పుడు దాని యొక్క విలువ శూన్యంగా ఉంటుంది. అదేవిధంగా లారెంజ్ రేఖ ఎక్స్ అక్షంతో విలీనమైనప్పుడు ఇక్కడ కింద మనం క్యుములేటివ్ షేర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ లోయెస్ట్ టు హైయెస్ట్ అని ఇక్కడ కనుక ఈ లోరెంజ్ వక్రరేఖ కిందికి జరుగుతూ వచ్చి దీంట్లో విలీనమైనట్టయితే అది నిరపేక్ష ఆదాయ అసమానతలు సూచిస్తుంది. అంటే సంపూర్ణంగా ఆదాయ అసమానతలు ఉన్నాయి, 100% ఆదాయ అసమానతలు ఉన్నాయి. ఒకే వ్యక్తి మొత్తం ఆదాయాన్ని పొందుతున్నట్టుగా భావించాలి ఇక్కడ. కాబట్టి ఈ లారెంజ్ కర్వ్ను బేస్గా చేసుకుని గిని అనే ఆర్థికవేత్త ఈ గిని కోఎఫిషియంట్ను రూపొందించడం జరిగింది. సో ఇది ఆదాయ సమానతలు లెక్కించడానికి గిని గుణకం ద్వారా లెక్కించడం జరుగుతుంది. ఇక ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా మ్యాగ్నిట్యూడ్ ఏ విధంగా ఉంది, భారతదేశంలో ఆదాయ అసమానతల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాన్ని చూసినప్పుడు ద షేర్ ఆఫ్ డిఫరెంట్ ఇన్కమ్ గ్రూప్స్ ఇన్ ఈ టేబుల్ లోపల మనం చూసినట్టయితే టేబుల్ 1 ఏం చెప్తుందంటే మనకు షేర్ ఆఫ్ డిఫరెంట్ ఇన్కమ్ గ్రూప్స్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ చూసినట్టయితే మనము ఇన్కమ్ గ్రూపు మిడ్ 1950s 1980 to 83 అండ్ 2008 2039-14 ఈ సంవత్సరాలు. సో టాప్ 10% పాపులేషన్, మిడిల్ 40%, బాటమ్ 50%. అంటే టాప్ అంటే ఏంటి, అత్యధిక ఆదాయాన్ని పొందే 10% మంది ప్రజలు, పైన ఉన్నటువంటి 10% మంది ప్రజలు. మనము క్యుములేటివ్గా సంచితమైన జనాభాను తీసుకుంటాం కాబట్టి ఇటు నుంచి వచ్చినప్పుడు ఇక్కడ టాప్ పాపులేషన్ అనేది 10% జనాభా 40% ఆదాయాన్ని పొందడం జరిగింది మిడ్ 1950s లోపల. అదేవిధంగా 1980 to 83 లోపల 30% ఆదాయాన్ని పొందడం జరిగింది. సో ఇక్కడ మనకు 1950s 55 50 ఆ ప్రాంతంలో ఉన్న దానికంటే ఇక్కడ 1980 వరకు వచ్చేసరికి మనకు ఈ టాప్ 10% పొందినటువంటి ఆదాయాల శాతం తగ్గడాన్ని గమనించవచ్చు. అదేవిధంగా మనకు 2008 అది 2000గా భావించండి, 2008 కాదు, 2000లో చూసినట్టయితే మనకు 40%కి పెరిగింది. మళ్ళీ ఇక 2013-14 చూసినట్టయితే 55%కి పెరిగింది టాప్ 10% ప్రజలు పొందినటువంటి ఆదాయాలు. ఇక్కడ దీనికి గల కారణాలను మనం విశ్లేషించినట్టయితే 1950s లోపల అంటే మన స్వాతంత్రం వచ్చిన మొదట్లో అప్పుడు ఉన్నటువంటి టాప్ 10% పొందినటువంటి ఆదాయాల శాతం 40% అయినా తర్వాత రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం లోపల భారీ కీలక పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వడం, సామ్యవాద తరహా విధానాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయడం, ప్రభుత్వ రంగం బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగం అనేది పెద్దగా అభివృద్ధి చెందడానికి అవకాశం లేకపోగా, సో ఇక్కడ ప్రభుత్వ రంగమే ఉంది కాబట్టి ఆదాయ అసమానతలు తగ్గాయి. కానీ ఎప్పుడైతే 1991లో ఆ సరళీకృత ఆర్థిక విధానాన్ని రూపొందించుకోవడం జరిగిందో అక్కడి నుండి సో ఇక్కడ ప్రైవేట్ రంగం యొక్క ప్రాధాన్యత పెరిగిపోయింది. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంపద గణనీయంగా పెరిగింది. 2000కి వచ్చేసరికి అది 40%కి పెరిగింది. అదేవిధంగా
మనం 13-14 కల్లా ఇంకా 55% పెరిగింది. ఇంకా లేటెస్ట్గా తీసుకున్నది ఇది ఇంకా ఎక్కువ శాతంగా ఉంటుంది. సో మనం మిడిల్ 40% ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు పొందే ఆదాయాల శాతం 40%గా ఉంది 1950s లోపల, మిడ్ 50s లోపల. అది 46%కి పెరిగింది. అంటే ఇక్కడ సాపేక్షంగా చూసినప్పుడు వాళ్ళ యొక్క ఏదైతే టాప్ 10% యొక్క ఆదాయం తగ్గిందంటే ఇంకెవరో ఆదాయం పెరిగినట్టు. ఎవరిది పెరిగింది ఇలా? వాళ్ళ 10% ఆదాయం తగ్గిందంటే ఇక్కడ 6% ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ 40% వారి యొక్క 6% ఆదాయం పెరిగింది. అదేవిధంగా వీరి యొక్క 4% ఆదాయం వీరిది పెరిగింది అని గమనించాలి. సో ఇక్కడ 2000 నాటికి 40%కి మిడిల్ 40% యొక్క ఆదాయ శాతం, 2013-14 నాటికి 30%కి. మళ్ళీ ఇక్కడ తగ్గించి చూడండి, ఎప్పుడైతే టాప్ 10% యొక్క ఆదాయం పెరుగుతుందో మిగతా వారి యొక్క ఆదాయం తగ్గుతున్నట్టుగా గమనించాలి. ఇక బాటమ్ అంటే కింది 50% ప్రజలు పొందుతున్న ఆదాయాల శాతం 19% మాత్రమే. ఇది 24%కి పెరిగింది. ఇంకా అదే పెరగడం అనేది. తర్వాత 2000 నాటికి అది 21%కి, తర్వాత 15%కి పడిపోతుంది. ఇంకా గణనీయంగా ఈ వాటా, ఈ కింది 50% మంది యొక్క వాటా గణనీయంగా తగ్గిపోతుంది. దానికి సంబంధించిన డిఫరెంట్ మనము ఈ యొక్క గ్రాఫ్స్, టేబుల్స్ గమనిద్దాం. దానికంటే ముందు టేబుల్ 2లోకి పోదాం. సో దీంట్లో టేబుల్ 2 కనుక మీరు గమనించినట్టయితే, షేర్ ఆఫ్ టోటల్ నేషనల్ గ్రోత్ క్యాప్చర్డ్ బై డిఫరెంట్ ఇన్కమ్ గ్రూప్స్ ఇన్ ఇండియా బిఫోర్ అండ్ ఆఫ్టర్ లిబరలైజేషన్. సో మనకు భారతదేశ ఆర్థిక చరిత్రను కనుక మనం పరిశీలించినట్టయితే, ఆర్థిక సరళీకరణకు ముందు, ఆర్థిక సరళీకరణ తర్వాత అని విభజించి చెప్పుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఆర్థిక సరళీకరణకు ముందు అంటే 1951 to 80 వరకు, ఆర్థిక సరళీకరణ తర్వాత అంటే 1988 అంటే ఆ తర్వాత 2014 వరకు అని గమనించుకోండి. టోటల్ 100%. సో టాప్ 10% వచ్చి పొందుతుంది ఎంత? 28%. అది ఎంతకు పెరిగింది? 66%కి పెరిగింది 2014 నాటికి. మిడిల్ 49%కి వెళ్ళి 23%కి, బాటమ్ 50%కి వెళ్ళి 11%కి తగ్గిపోవడం జరిగింది. సో దీంట్లో ఇక్కడ నెక్స్ట్ గ్రాఫ్ లోపల మనం ఈ గ్రాఫ్లో ఏం చూస్తున్నామంటే, ఇక్కడ టాప్ 1% ఇన్కమ్ షేర్ ఇన్ ఇండియా 1922 నుంచి 2014 వరకు, అంటే పైన ఉన్నటువంటి 1% జనాభా పొందే ఆదాయము ఎలా మారుతూ వచ్చింది అనే విషయాన్ని ఈ గ్రాఫ్ తెలియజేస్తుంది. మీరు చూడండి, మనం ఎక్స్ అక్షం మీద సంవత్సరాలను గుర్తించాం. సో 1920, 30, 40, 50, 60, 70, 80, 90, 2000, 2010, దీని తర్వాత దాటిన తర్వాత అప్ టు 2014 వరకు అనుకోండి. ఇక్కడ వై యాక్సిస్ మీద మనకు టోటల్ ఇన్కమ్ పర్సంటేజ్ అంటే మొత్తం ఆదాయ శాతము, మొత్తం ఆదాయం లోపల భారతదేశంలో మొత్తం జాతీయ ఆదాయం లోపల, సో ఈ 1% ప్రజలు పొందే ఆదాయ శాతం ఎంత ఉంది అనేదాన్ని చూడండి, గమనించండి. సో మనకు 1922 నుంచి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. మనం ఏదైతే ఫస్ట్ పాయింట్ ఉందో అది 1922 ఎంత ఉంది? సుమారుగా 13-14% ఉంది. అది అలాగే కొనసాగింది. దానిలో పెద్దగా మార్పు లేదు. ఈ 1% ప్రజలు ఎవరైతే ఉన్నారో, మనం ఈ 1% ప్రజలు అంటే దాదాపుగా పారిశ్రామికవేత్తలు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే వివిధ వ్యాపారాలు నిర్వహించే వాళ్ళు, పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసేవారు కానీ, లేదా వివిధ పరిశ్రమలు, సంస్థలను నడిపే వాళ్ళు కానీ మనము ఈ 1% కింద వస్తారు. దాన్ని గమనించవచ్చు. సో వీళ్ళు పొందే ఆదాయాల శాతము దాదాపుగా స్టేబుల్గా ఉంది అప్ టు 1930. కానీ 1930 తర్వాత వీళ్ళ యొక్క ఆదాయం 1940 వరకు గణనీయంగా పెరిగింది. ఇక్కడ మీరు 20%, 21%కి పెరిగింది. కానీ ఎప్పుడైతే మనకు ఇక స్వాతంత్రోద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతుందో, స్వాతంత్రం ఇంకా భారతదేశానికి ఇవ్వాల్సి వస్తుంది అని అనుకున్న తరుణం లోపల చూసినట్టయితే ఈ ఆదాయ శాతం గణనీయంగా పడిపోయింది. 1% ప్రజల యొక్క పొందే ఆదాయ శాతం పడిపోయింది.
సో స్వాతంత్రం వచ్చే నాటికి ఇక్కడ దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి 1% ప్రజలు పొందుతున్న ఆదాయాలు ఏదైతుందో సుమారు 12 నుంచి 13% ఆదాయాలు ఉన్నాయి. సో మనకు 1950s లోపల దాదాపు 10%కి పడిపోయింది. ఇంకా సో ఇక్కడ చూడండి 1956లో మనం చెప్పాం రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో లేదా మనము రెండవ పారిశ్రామిక విధానాన్ని తీర్మానాన్ని రూపొందించుకోవడం జరిగింది. దీనిలో మిశ్రమ ఆర్థిక విధానాన్ని అనుసరించడానికి తీర్మానించడం, తర్వాత ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడానికి చూడడం వల్ల ఆదాయ అసమానతలు పెరిగాయి. 1956 వరకు ఇక్కడ ఆదాయ అసమానతలు పెరగడం అంటే 1% ప్రజలు ఎక్కువ శాతం ఆదాయాన్ని పొందుతున్నారు అంటే ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయన్నమాట. సో అక్కడ 56 నుంచి ఇక్కడ ఆదాయము 1% ప్రజలు పొందే ఆదాయం అనేది తగ్గుతూ వచ్చింది. ఎక్కడి దాకా తగ్గుతూ వచ్చింది? జాగ్రత్తగా నుంచి అక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ ఉంది. సో 13%, 14% నుండి 12 అట్లా తగ్గుతూ వచ్చింది. ఎక్కడ వరకు 1982-83 వరకు తగ్గింది. సో అక్కడి నుంచి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది, పెరిగి కొద్దిగా స్టేబిలైజ్ అయింది 1990 వరకు. సో ఎప్పుడైతే 1990లో సరళీకృత విధానాన్ని తీసుకొచ్చామో అప్పుడు గణనీయంగా ఈ 1% ప్రజలు ఎవరైతే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, వివిధ పారిశ్రామిక కుటుంబాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొందే ఆదాయాల శాతం గణనీయంగా పెరుగుతుంది. కంటిన్యూస్ రైస్, ఇక వెనకకి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కంటిన్యూగా పెరగడాన్ని మీరు గమనించవచ్చు. అది పెరుగుతూనే ఉంది. సో దాదాపుగా 22-23% ఆదాయాన్ని పొందుతున్నారు 2014 నాటికి. 1% ప్రజలు మాత్రమే. సో ఈ గ్రాఫ్ ఆ విషయాన్ని చెప్తుంది. అదేవిధంగా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఈ గ్రాఫ్ లోపల తో మనం మొత్తం కింది 50% మంది, పైన ఉన్నటువంటి 50% మంది పొందే ఆదాయాల శాతం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు, సో పైన ఉన్నటువంటి ఈ రెడ్ లైన్ ఏదైతుందో కింద ఉన్నటువంటి 50% ప్రజలు పొందే ఆదాయాల శాతం తగ్గుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ బ్లూ లైన్ ఏదైతుందో ఇది టాప్ 1%, 1% ప్రజలు పొందే ఆదాయాల శాతం ఇది. ఈ రెడ్ లైన్ ఏం సూచిస్తుందంటే కింది 50% ప్రజలు పొందే ఆదాయాల శాతాన్ని సూచిస్తుంది. అది చూడండి, మనకు దాదాపుగా 1935 ఆ ప్రాంతం నుంచి డేటా అవైలబుల్ ఉంది కాబట్టి అది తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి స్టేబుల్గా ఉంది. కింది 50% మంది పొందే ప్రజల ఆదాయ శాతము జస్ట్ 20-22 మధ్య అలాగే ఉంది. ఎక్కడి వరకు? ఇక్కడ వరకు 2000 కంటే ముందు వరకు అలాగే ఉంది. అక్కడి నుంచి సో ఒకసారి ఆర్థిక సంస్కరణలు స్టార్ట్ అయిన తర్వాత గణనీయంగా పడిపోయింది. అది 20-22%, 23% నుండి 15%కి పడిపోవడం గమనించవచ్చు. వేరేస్ 1% ప్రజలు పొందే ఆదాయాలు ఏదైతే ఉన్నాయో ఎప్పుడైతే సరళీకృత విధానాన్ని స్టార్ట్ చేశామో అక్కడి నుండి ఇక్కడ చూడొచ్చు మనకు డైరెక్ట్గా గ్రోత్ అనేది కనబడుతుంది. ఇంతకుముందు గ్రాఫ్లో చూపించినట్టుగా ఉంది. సో ఇవి అన్నీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనకు అర్థమవుతున్నాయి ఆదాయ అసమానతలు ఏ విధంగా ఉన్నాయని. సో ఇక్కడ మీరు చూడండి, షేర్ ఇన్ వెల్త్ ఆఫ్ కంట్రీస్. ద ఇండియన్ ప్లూటోక్రసీ, ద రిచెస్ట్ 10% have 77.4% of national wealth. The poorest 60% have 4.7% only. సో ఇక్కడ చూడండి, ఓన్లీ 1% ప్రజలు పొందుతున్న ఆదాయాలు. ఎప్పుడు ఇది గమనించినట్టయితే మీరు ఇది క్రెడిట్ సుయిస్ అనే ఒక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ వేసినటువంటి అంచనాల ప్రకారము ఈ డేటా అనేది ఉంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే 1% ప్రజలు పొందే ఆదాయాలు ఏదైతున్నాయో అది 51.5%గా ఉంది. అదేవిధంగా ఇంకా 4% ప్రజలు ఈ 1% కాకుండా నెక్స్ట్ ఇంకా 4% ప్రజలు పొందేది 17.1. ఈ ఇంకా 5%, 4% తర్వాత పైనుంచి వస్తున్నాం. జస్ట్ పైన ఉన్న 1%, నెక్స్ట్ ఉన్న 4% 17.1% ఆదాయాన్ని, నెక్స్ట్ ఉన్న 5%
సో 8.8% ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ మూడింటిని కలిపితే మనకు 77.4% ఆదాయం వస్తుంది. అంటే ఇది పైన ఉన్నటువంటి 10% మంది పొందే ఆదాయం. ఆ 10% తర్వాత ఉన్నటువంటి ఇంకో 10% మంది ఎంత శాతం ఆదాయాన్ని పొందుతున్నారు? 9.2. దాని తర్వాత ఉన్నటువంటి ఇంకా 20% మంది 8.2% పొందుతున్నారు. సో ఇక్కడ 1 + 4 + 5 + 10 + 20 40% అయింది. సో ఈ 40% పోగా కింద ఉన్నటువంటి 60% ప్రజలు పొందే ఆదాయాలు జస్ట్ 4.7 మాత్రమే. సో దీన్ని బట్టి మనకు ఆదాయ అసమానతలు ఎంత తీవ్రంగా ఉన్నాయనే విషయం అర్థమైపోతుంది. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా మనం వేరే దేశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు సో భారతదేశంలో ఆదాయ అసమానతలు ఏ విధంగా ఉన్నాయని చూడొచ్చు. సో మనకి ఇక్కడ ఇండియాకి సంబంధించింది ఏదైతే బ్లూ కలర్ లైన్ ఉందో ఇది ఇండియాకి సంబంధించిన లైన్ చూపించేస్తుంది. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ బేస్డ్ ఆన్ టాప్ 10% ఇన్కమ్ షేర్ హ్యాస్ రైజన్ సిన్స్ 1980 ఇన్ మోస్ట్ రీజియన్స్ బట్ ఎట్ డిఫరెంట్ రేట్స్. 1980 నుండి పైన ఉన్నటువంటి 10% మంది ప్రజలు పొందే ఆదాయాల పర్సంటేజ్ అనేది ఎలా పెరుగుతూ వచ్చింది అనే విషయాన్ని ఈ గ్రాఫ్ చూపిస్తుంది. చూడండి మనకు ఇక అన్నిటి లోపల మనకి ఏదైతే ఈ రష్యన్ ఫెడరేషన్ ఏదైతే ఉందో రష్యాలో మనకంటే ఎక్కువగా పెరుగుదల ఉంది. ఒక స్థాయికి వచ్చి అక్కడ స్టాగ్నేట్ అయిపోయింది. కానీ భారతదేశానికి సంబంధించిన లైన్ గమనించినట్టయితే చూడండి 1980 నుంచి మనకు అవైలబుల్ ఉంది. ఇక్కడ 1980లో టాప్ 10% పొందే ఆదాయము సుమారుగా 82-81 ఆ ప్రాంతంలో 30% ఉంది. మీరు గమనించండి ఈ బ్లూ లైన్ మన ఇండియాకు సంబంధించింది. ఇది క్రమంగా పెరుగుతూ ఉంది. 2015 నాటికి దాదాపుగా 56-57%, మన ఇండియా అది 55% దగ్గరగా ఉంది, 50% ఉంది. ఇక్కడ చూడండి పక్కన మనకి ఇచ్చారు. ఇక్కడ ఏదైతే లాస్ట్ ఎండింగ్లో ఉన్నటువంటి దాని ఫిగరు 2016లో ఎంత ఉంది అనేది చెప్తుంది. 2015 ఇక్కడ ఇచ్చాం, దానికి ఎడ్జ్ ఏదైతే ఉందో అది 2016 వచ్చేస్తుంది, మీరు గమనించవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మిగతా మీరు మిడిల్ ఈస్ట్ తీసుకోండి, సబ్ సహరన్ ఆఫ్రికా అంటే ఇక్కడ ఆఫ్రికా సహారా కింద ఉన్నటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో అవి చూడండి అవన్నీ. తర్వాత బ్రెజిల్ ఏదైతే డార్క్ రెడ్ లైట్ లైన్ ఏదైతే ఉందో ఈ యూరోప్ కింద ఉన్నటువంటి రెడ్ లైన్ ఏదైతే ఉందో ఇది యూరోప్ను సూచిస్తుంది. ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో చైనా సూచిస్తుంది. ఇక్కడ డార్క్ బ్లూ లైన్ ఏదైతే ఉందో అది రష్యన్ సమాఖ్యను సూచిస్తుంది. నార్త్ అమెరికా వచ్చేసి ఇక్కడ గ్రీన్ లైన్. సో ఈ మొత్తం మీద గమనిస్తే మనకు రష్యాలో 1990 తర్వాత ఆదాయ అసమానతలు గణనీయంగా పెరిగి తర్వాత 95-97 ఆ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత స్టేబిలైజ్ అయిపోయినాయి. సో 46% దగ్గర కొంచెం అటు ఇటుగా స్థిరంగా ఉన్నాయి. కానీ ఒకే ఒక్క దేశము భారతదేశంలో మాత్రమే ఈ యొక్క ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయనే విషయం అర్థమైపోతుంది. అంటే టాప్ 10% ప్రజలు పొందే ఆదాయము గణనీయంగా పెరుగుతుంది. అది 2016లో 55%కి చేరుకుంది. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా రీజన్స్. భారతదేశంలో ఆదాయ అసమానతలకు గల కారణాలు గమనించినట్టయితే ఫెయిల్యూర్ ఆఫ్ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. శ్రమ సాంద్రితమైనటువంటి ఉత్పత్తి పద్ధతులను వైఫల్యం చెందడం వల్ల సో ఇక్కడ మూలధన సాంద్రత పద్ధతులు వచ్చేసి యంత్రాలను పెద్ద ఎత్తున వాడి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ఆదాయాలు పొందారు. జాబ్లెస్ గ్రోత్ ఇన్ ఇండియా అంటే ఇక్కడ ఆర్థిక అభివృద్ధి సాధించాం, కానీ ఒకవైపు నిరుద్యోగము, ఇంకోవైపు ఆర్థికాభివృద్ధి జరిగింది కానీ నిరుద్యోగము పెరిగింది. కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదాయాలు సాధారణంగా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఇది జాబ్లెస్ గ్రోత్ అనేది ఉద్యోగావకాశాలు లేని వృద్ధి అనేది ఆదాయ అసమానతలు పెరగడానికి కారణం. ల్యాక్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాల యొక్క కొరత వల్ల. సో నైపుణ్యాలు లేకపోవడం వల్ల తక్కువ స్థాయి ఉద్యోగాలను పొందడము లేదా తక్కువ ఆదాయాన్ని పొందే ఉద్యోగాలు పొందడం మూలంగా ఆదాయ అసమానతలు పెరుగుతూ పోయాయి. ఫెయిల్యూర్ టు డెవలప్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్.
సో ఎగుమతి ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయడం లోపల వైఫల్యం చెందడం వల్ల ఆదాయ అసమానతలు పెరిగిపోయాయి. రెసిడ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ క్యాస్ట్, కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ కుల వ్యవస్థ అనేది ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రజలు కేంద్రీకృతమై అక్కడే ఉండాలనుకోవడం వల్ల వాళ్ళు మరో చోటికి కదలడానికి ఇష్టపడకపోవడం వల్ల సో ఆదాయ అసమానతలు పెరగడానికి కారణమైంది. సిటీస్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ప్రొడక్టివ్ జాబ్స్ ఫర్ పూర్ మైగ్రెంట్స్. సో పేద వలస కార్మికులకు అవసరమైన జాబ్స్ అనేది పట్టణ ప్రాంతంలో అనేది సృష్టించడం లోపల వైఫల్యం చెందడం వల్ల ఆదాయ అసమానతలు పెరిగిపోయాయి. రీజనల్ అండ్ ఇంటర్ స్టేట్ ఇన్ఈక్వాలిటీస్, ప్రాంతీయ అసమానతలు మరియు వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న అసమానతలు అనేవి ఆదాయ అసమానతలకు కారణమయ్యాయి. అదేవిధంగా మీరు గమనించినట్టయితే ఇతర కారణాలు ఓనర్షిప్ రైట్ ఆన్ ఇండివిజువల్ వెల్త్, వ్యక్తిగత ఆస్తిపై యాజమాన్య హక్కులు కల్పించడము, ఇది ప్రధాన కారణం. సో ఆదాయ అసమానతలు పెరగడానికి పెరుగుతూనే ఉండడానికి తగ్గకుండా ఉండడానికి కారణం ఏంటంటే సో ఇక్కడ వ్యక్తిగత ఆస్తిపై యాజమాన్య హక్కు కల్పించడం వల్ల ఒక వ్యక్తి చట్టబద్ధంగా ఎంతైనా ఆస్తిని సంపాదించవచ్చు, కలిగి ఉండవచ్చు. దానికోసము అది ఈ యొక్క ఆదాయ అసమానతలు పెరగడానికి బలమైన కారణంగా చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ది ఇన్ఫ్లేషన్. భారతదేశంలో మీరు గమనించినట్టయితే 1950 దశకం మధ్య కాలం నుంచి సాధారణ ధర స్థాయి క్రమంగా పెరుగుతుంది. దీనివల్ల శ్రామిక వర్గం వాస్తవిక ఆదాయం తగ్గిపోతుంది. ధరలు పెరిగితే వాస్తవిక ఆదాయం తగ్గుతుంది, మనకు తెలిసిన విషయం. కానీ పారిశ్రామికవేత్తలు, పెద్ద వ్యవసాయదారులు, వ్యాపారవేత్తలు మార్కెట్ మిగులు వల్ల ధరల పెరుగుదల వల్ల అత్యధికంగా లబ్ధి పొందుతారు. భారతదేశంలో ఈ పునఃపంపిణీ ప్రభావాన్ని నియంత్రించడానికి ప్రయత్నాలు జరగకపోవడం వల్ల ఆదాయ అసమానతలు పెరిగిపోతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయకపోవడం వల్ల ఇన్ఈక్వాలిటీ ఇన్ క్రెడిట్ ఫెసిలిటీస్, పరపతి సౌకర్యాల్లో అసమానత. సో ఇక్కడ భారతదేశంలో ఆదాయ సంపదల అసమానతలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం పరపతి సౌకర్యాలు అసంతులితంగా ఉండడం వల్ల. పారిశ్రామిక సంస్థలకు కానీ వ్యాపారవేత్తలు మూలధనాన్ని సులభంగా తక్కువ వడ్డీ రేటుకే పొందగలుగుతున్నారు. అలా తక్కువ వడ్డీ రేటుకే మూలధనాన్ని పొంది పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించడం వల్ల వాళ్ళ ఆదాయాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. కానీ అదే సమయం లోపల ఎవరైతే చిన్న చిన్న సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో లేదా మామూలు ప్రజలు ఉన్నారో, పేదరికంలో వాళ్ళు ఉన్నారో, వాళ్ళు సరి అయినటువంటి అంటే పరపతిని పొందలేకపోవడము, తక్కువ వడ్డీకి పరపతిని పొందలేకపోవడం మూలంగా వాళ్ళు వచ్చిన ఆదాయం మొత్తం వడ్డీలు చెల్లించడానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆదాయ అసమానతలు పెరిగిపోతున్నాయి. సో మనం చూసినట్టయితే వ్యవసాయదారులు కానీ, సన్నకారు, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు వడ్డీ వ్యాపారులపై ఆధారపడతారు. కాబట్టి వాళ్ళు ఆ వడ్డీ రూపంలో వాళ్ళ వచ్చిన ఆదాయాన్ని ఎక్కువగా చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఆదాయ అసమానతలు పెరిగిపోతున్నాయి. అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగిత అంటే ఉద్యోగం లేకపోవడం ఏదైతుందో ఆదాయం ఉండదు, ఉద్యోగం ఉండదు, ఆదాయం ఉండదు. సో ఆదాయం ఉండదు కాబట్టి ఇంకేముంటుంది, ఆదాయం చాలా గణనీయంగా పడిపోతుంది వాళ్ళ యొక్క ఆదాయం, ఉద్యోగాలు లేకపోవడం వల్ల. దాంతో ఆదాయ అసమానతలు పెరిగిపోతాయి. అదేవిధంగా ఇన్ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, మనం ఇది చూసినట్టయితే విద్యా అవకాశాలలో అసమానతలు. ఆదాయ ప్రవాహాన్ని అందించే కారకాల్లో ముఖ్యమైనది విద్య. మనకు ఉన్నటువంటి విద్యను బేస్ చేసుకునే ఆదాయం అనేది డిపెండ్ అవుతుంది మేజర్గా. ముఖ్యంగా వృత్తి విద్య, వైద్య విద్య, ఇంజనీరింగ్, చట్ట విద్య, యాజమాన్య విద్య, కంప్యూటర్ విద్య మొదలైన వాటిని ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చే విద్యలుగా పరిగణిస్తారు. కానీ ఈ విద్య లోపల ప్రవేశం కేవలం ధనిక వర్గాలకే సాధ్యమవుతుంది. కానీ పేదవారికి వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి అటువంటి విద్యలను అభ్యసించడానికి వాళ్ళకు ఆదాయం సరిపోక
దానివల్ల ధనిక వర్గాలు మరింత ధనికులుగా మారగా పేదవారు పేదవారిగానే ఉండిపోతున్నారు. కాబట్టి ఇది ఆదాయ అసమానతలకు దారితీస్తుంది. ఇన్అప్రోప్రియేట్ ట్యాక్సేషన్ పాలసీ, అసమంజసమైనటువంటి పన్నుల విధానము. సో ఇక్కడ మనం మొత్తం పన్నుల రాబడిలో ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల వాటా ಹೆಚ್ಚిగా ఉంది. ఇక్కడ పరోక్ష పన్నులను చెల్లించేది ఎవరు ఎక్కువగా? పరోక్ష పన్నుల అందరూ చెల్లిస్తారు, ప్రతి ఒక్కరు. కానీ పరోక్ష పన్నుల భారం పేదవారిపై ఎక్కువగా ఉంటుంది. ప్రత్యక్ష పన్నుల నుంచి తప్పించుకోవడానికి లేదా పన్ను చెల్లింపులను ఎగవేయడానికి ధనిక వర్గాలు తీవ్రంగా ప్రయత్నించి సఫలీకృతం కావడం వల్ల ఆదాయ అసమానతలు పెరిగిపోతున్నాయి. సో ఇక్కడ ప్రత్యక్ష పన్నులు చెల్లించాల్సినటువంటి ధనికులు పన్నులను తప్పించుకునే మార్గాలను వెదిగి తప్పించుకోగా, పరోక్ష పన్నులను తప్పించుకునే మార్గం లేక ఆ పన్నుల భారం పేదవారి మీద ఎక్కువ కావడం వల్ల ఆదాయ అసమానతలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. కరప్షన్ ఈ రోజు లోపల ఇది రోజు రోజుకు మొత్తము చెదల మాదిరిగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఆదాయ అసమానతలకు ఇది ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు. విపరీతంగా పెరుగుతున్నటువంటి లంచగొండితనం ప్రజలలో, ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఉన్నత పరిపాలనాధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు మొదలైన వారిలో ఉండే లంచగొండితనము శృతిమించిన ఆదాయాన్ని సంపాదించడానికి దారితీస్తుంది. చట్టపరమైన ఆదాయం పరిధిలోకి రాని ఈ ఆదాయం ప్రత్యక్ష లేదా పరోక్ష పన్నులకు కూడా లోబడదు. కాబట్టి దీన్ని బ్లాక్ మనీ అంటాం మనం. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఏదైతే ఆదాయాన్ని దాచివేయడం జరుగుతుందో దాన్ని బ్లాక్ మనీ. ప్రభుత్వానికి పన్నులు చెల్లించగా మిగిలినటువంటి ఆదాయాన్ని వైట్ మనీ అంటాం. సో ఈ విధంగా ఈ లంచగొండితనం అనేది వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి రియల్ ఎస్టేట్ రూపంలో, ప్లాట్ల రూపంలో మార్కెట్ రేటుకి గవర్నమెంట్ రేటుకి తేడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అవినీతి సొమ్మును అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టి దానివల్ల ఆదాయ అసమానతలు పెరిగిపోతున్నాయి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్. సో ఆర్థిక సామర్థ్యము కేంద్రీకృతమై ఉండడం. సో మూలధన సాంద్రత పద్ధతులు వాడడం, భారీ తరహా పరిశ్రమల నమూనాను రెండవ పంచవర్ష ప్రణాళికల నుంచి అవలంబించడం వల్ల చిన్న తరహా పరిశ్రమలకు అనుకూలంగా లేని పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం పాటించడం మొదలైన కారణాల వల్ల ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని చెప్పవచ్చు. రీజనల్ ఇంబ్యాలెన్సెస్, ప్రాంతీయ అసమానతలు. వివిధ రాష్ట్రాలు వివిధ స్థాయిలలో పురోభివృద్ధిని కనబరచడం దేశంలో ఆర్థిక అసమానతలు పెరగడానికి ఇంకో ముఖ్య కారణంగా చెప్పచ్చు. ఆర్థిక సంస్కరణ తదుపరి కాలంలో మనం గమనించినట్టయితే భారతదేశం సాధించిన 6% సగటు వార్షిక వృద్ధి రేటు అన్ని రాష్ట్రాలు సమానంగా పంచుకోలేదు. ఢిల్లీ, గోవా మొదలైన ధనిక రాష్ట్రాలు 1993, 94, 2001 మధ్యకాలం త్వరితగతిన వృద్ధి చెందాయి. దీనికి విరుద్ధంగా బీహార్, అస్సాం, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ మొదలైన అట్టడుగు రాష్ట్రాలు యొక్క వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతీయ అసమానతలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు మేబీ కొద్ది శాతం మంది అధిక ఆదాయాన్ని పొందొచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే వాళ్ళు ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు తక్కువ ఆదాయాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి ధనిక రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఈ పేద రాష్ట్రాలు లేదా వెనుకబడిన రాష్ట్రాల్లో ఆదాయాలు తక్కువగా ఉండడం వల్ల ఆదాయ అసమానతలు పెరగడానికి కారణమవుతుంది. తర్వాత ప్రభుత్వ పాత్ర. అసలు ప్రభుత్వం అనుసరించిన విధానాలే ఈ ఆదాయ అసమానతలకు కారణమని చెప్పచ్చు. ఒక విధంగా ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఏవైతున్నాయో ప్రైవేట్ పెట్టుబడిని ప్రోత్సహించే విధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఆదాయ అసమానతలపై తగ్గింపుపై శ్రద్ధ కనబరచడం లేదు. ఈ మధ్య కాలంలో 1991 పాలసీ తర్వాత సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ మరియు పెట్టుబడుల ఉపసంహరణ విధానాలు దేశంలో ఆదాయ అసమానతలు మరింత పెరగడానికి దారితీశాయి. కాబట్టి ప్రభుత్వ విధానాలు ఒక కారణంగా చెప్పవచ్చు.
ఇక కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, పరిణామాలు. ఈ ఆదాయ అసమానతలు ఉన్నట్టయితే ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయి? సోషల్ అన్రెస్ట్ లైక్ జాట్ ఆందోళన్, పట్టేదార్ అన్రెస్ట్. సో ఇక్కడ సాంఘిక అశాంతి నెలకొంటుంది. ఎవరైతే అవకాశాలను ఆదాయాలను పొందలేకపోతున్నారో వాళ్ళు రకరకాల ఆందోళనలకు, వివిధ ఉద్యమాలకు దారితీస్తుంది. రైజ్ ఆఫ్ ఎకనామిక్ పాపులిజం లైక్ ఇన్ ద యుఎస్ అండ్ యూరప్. దీంట్లో ఇక్కడ అత్యధిక శాతం మంది తక్కువ ఆదాయాలు పొందుతున్నారు కాబట్టి ఎకనామిక్ పాపులిజం అంటే అమెరికా, యూరోప్లో చూసినట్టయితే ఇక్కడ వీరికి వ్యతిరేకంగా ఎక్కువ శాతం మెజారిటీ ప్రజలు గలమెత్తడం మనం చూస్తాం. అటువంటి పరిస్థితి మన దగ్గర కూడా వస్తుంది. డీరైలింగ్ ఆఫ్ ద పేస్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్. సో ఇక్కడ ఆర్థిక సంస్కరణలు గతి తప్పుతాయి అనే విషయాన్ని దీంతోనే అర్థమైపోతుంది. డిస్ట్రెస్ మైగ్రేషన్ ఫ్రమ్ పూరర్ టు రిచర్ డిస్ట్రిక్ట్స్ లీడింగ్ టు కొలాప్స్ ఆఫ్ సిటీ గవర్నెన్స్. సో వెనుకబడిన జిల్లాల నుండి అభివృద్ధి చెందిన జిల్లాలకు ప్రజలు వలసలు వెళ్ళడం వల్ల ఆ జిల్లాలు ఏవైతే ఉన్నాయో జిల్లాల లోపల పరిపాలన కష్టసాధ్యంగా మారుతుంది, అనేక సమస్యలకు దారితీస్తుంది. అదేవిధంగా ఇక్కడ అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందితే ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉండదు. రైజ్ ఇన్ ఇంటర్ జనరేషనల్ ఇన్ఈక్వాలిటీ అండ్ పావర్టీ. సో ఇది పేదరికానికి, వివిధ తరాల మధ్య అంతరాన్ని పెంచడానికి దారితీస్తుంది. ఇంక్రీజ్ బర్డెన్ ఆఫ్ సబ్సిడీస్ అండ్ ద గవర్నమెంట్. సో ఇక్కడ పేదరిక శాతం ఎప్పుడైతే పెరుగుతుందో ఆ పేదరికాన్ని తగ్గించడానికి, వాళ్ళ పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం రకరకాల సదుపాయాలు, సబ్సిడీలను కల్పించాల్సి వస్తుంది. అది ప్రభుత్వానికి భారంగా పరిగణించే అవకాశం ఉంది. ఇక ఈ ఆదాయ అసమానతలు తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని చూద్దాం. ఫస్ట్ది ఆదాయ అసమానతలు తగ్గించడం కోసం గాను భూ సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా ఈ భూ పంపిణీలో ఉన్న అసమానతలను సరిచేయడం వల్ల ఇక్కడ మనం ఆదాయ అసమానతలు తగ్గించవచ్చు. సో భూ సంస్కరణలో భాగంగా భూగరిష్ట పరిమితి చట్టము, కౌలు సంస్కరణలు, తర్వాత మిగులు భూమిని పేదవారికి పంచడము, మధ్యవర్తుల తొలగింపు, దున్నేవారికి భూమి అనే నిదానాన్ని తీసుకురావడం, ఈ విధంగా చేయడం వల్ల భూ సంస్కరణ వల్ల భూమి లేని పేదవారికి భూమి లభించి వారు కూడా ఆదాయాన్ని పొందడం వల్ల సో ఆదాయ అసమానతలు తగ్గుతాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సంపూర్ణ సమానత్వం అనేది అసాధ్యము, కానీ ఆదాయ అసమానతలు తగ్గించవచ్చు. వీరి మధ్య అంటే ధనికులు పేదల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం సాధ్యమే, పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ భూ సంస్కరణ వల్ల పేదవారికి కూడా భూమి అందుబాటులోకి వచ్చి వాళ్ళు కూడా ఆదాయాలు పొందుతారు కాబట్టి అసమానతలు తగ్గుతాయి. ఎంఆర్టీపీ చట్టం. సో మనకు తెలుసు 1969లో ఎంఆర్టీపీ యాక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఏకస్వామ్య వ్యాపారాల నిరోధక చట్టం కింద చెప్తాం. సో అది తర్వాత 1991లో దాన్ని సరళీకరించడం జరిగింది, దాన్ని సడలించడం జరిగింది, మళ్ళీ స్థితి మొదటికి వచ్చింది. సో ఎంఆర్టీపీ యాక్ట్ వల్ల కొంతవరకు ఆదాయ అసమానతలు అదుపులో ఉంచగలిగేది, అంటే పెరగకుండా చూసింది. 1969 నుంచి 80-90 వరకు ఈ చట్టం కొంతవరకు ఆదాయ అసమానతలు పెరగకుండా అడ్డుకుందని చెప్పవచ్చు. క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలను సృష్టించడం. ప్రజలు తమ అవసరాలు తీర్చుకోవడానికి ఉద్యోగ అవకాశాలను కల్పించినట్టయితే ఏమవుతుందంటే ఆర్థిక అసమానతలు తగ్గుముఖం పడతాయి. ఇందుకోసం ఏం చేయాలా? శ్రమ సాంద్రతమైనటువంటి ఉత్పత్తి పద్ధతులను ప్రవేశపెట్టడం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఉద్యోగాలు పెరుగుతాయి, వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి, ఆదాయ అసమానతలు తగ్గుతాయి. దాని మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ చూసినట్టయితే కనీస అవసరాల పథకం ఏదైతుందో 1970 దశకంలో ఇక్కడ కనీస అవసరాలు ప్రజలకు అంటే తక్కువ అభివృద్ధి చెందిన దేశాల లోపల మనం చూసినట్టయితే
ప్రాథమిక కనీస అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోతే దేశం వృద్ధి ఫలాలు అట్టడుగు ప్రజానికంకి చేరవని చాలామంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంలో కూడా మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అనేది 1970s లోపల ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశం లోపల. అదేవిధంగా రూరల్ పవర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్, గ్రామీణ పేదరిక నిర్మూలన పథకాలు. దీనిలో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన పథకాలను అనేకం ప్రవేశపెట్టడం జరిగింది. దాని గురించి పేదరికం అనే చాప్టర్ లోపల మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడం వల్ల పేదరికం నుంచి బయటకు వచ్చిన ప్రజల ఆదాయాలు పెరగడం వల్ల ఆదాయ అసమానతలు తగ్గుతాయి. రిఫార్మ్స్ ఇన్ ట్యాక్స్ సిస్టమ్, సో పన్నుల విధానంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా సో మన దగ్గర ఇక్కడ ఆదాయ పన్ను ఎగ్గొట్టకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం, పురోగామి పన్నుల విధానాన్ని ఇంకా పన్నుల శాతాన్ని పెంచడం, పరోక్ష పన్నుల శాతాన్ని తగ్గించడం వల్ల పేదల మీద భారం తక్కువగా పడుతుంది. పురోగామి పన్నులను పెంచడం వల్ల ధనికుల యొక్క ఆదాయాన్ని పన్నుల రూపంలో ప్రభుత్వం రాబట్టి పేదవారి యొక్క ఆదాయాలు పెంచడానికి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించడం. చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా శ్రమ సాంద్రితమైనవి ఉంటాయి కాబట్టి సో ఆదాయాల వికేంద్రీకరణకు తోడ్పడతాయి, ఉద్యోగ అవకాశాలకు తోడ్పడతాయి, కాబట్టి స్థానిక వనరులను ఉపయోగించుకోవడానికి తోడ్పడతాయి. కాబట్టి చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించినట్టయితే ఆదాయ అసమానత తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో దీనిలో నీకేమైనా సందేహాలున్నా, మీరేమైనా యాడ్ చేయాలనుకున్నా మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయగలరు. ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే నెక్స్ట్ టాపిక్స్ లోపల సరి చేసుకోవడానికి ఇంకా ఇంప్రూవ్ చేయడానికి వీలు కలుగుతుంది. సో అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ క్లాసును ముగించడం జరుగుతుంది.